ఓం నమో మహద్భ్యో గురుభ్యః. వేమన పద్యరత్నాని అనే శీర్షికలో మూర్ఖ పద్ధతిని గురించి మనం చెప్పుకుంటున్నాం. తర్వాత ఏంటంటే, గ్రుడ్డు వచ్చి పిల్ల గోరడాలాడిన విధముగా ఎరుగక వెర్రిజనులు జ్ఞానులైన వారి గర్హింతురూరక. గ్రుడ్డు వచ్చి పిల్ల గోరడాలాడిన, గోరడాలు అంటే వెక్కిరింతలు అన్నమాట. గుడ్డు వచ్చి పిల్లను ఎక్కిరించడం అనే సామెత కూడా ఉంది కదా. ఆ విధంగా ఎరుగక వెర్రిజనులు జ్ఞానులైన వారి గర్హింతురూరక. ఊరకనే మహాత్ములైనటువంటి వారిని, అంటే బాగా జ్ఞానము కలిగినటువంటి వారిని గర్హింతురు, నిందిస్తారు అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఇది ఏ విధంగా ఉంటుందంటే, వాళ్ళు మహాత్ములు, వాళ్ళే లోకానికంతా ఉపదేశం చేసి ఆ స్థానంలో ఉన్నారు. మరి అలాంటి వాళ్ళును మరి పిల్లవాళ్ళు ఎక్కిరించడం ఏ విధంగా ఉంటుందంటే, ఆ గుడ్డు వచ్చి పిల్ల గోరడాలాడిన, మామూలుగా పిల్ల పెద్దదైతే అది పెడితేనే గుడ్డు అవుతుందన్నమాట. ఆ గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లుగా ఉంటుంది అని చెబుతున్నాడన్నమాట ఇక్కడ. దాని తర్వాత మరొక పద్యం. గురువునకును పుచ్చుకోరైననీయరు అరయ వేశ్యకిత్తురర్థమెల్ల, గురుడు వేశ్య కన్న గుణహీనుడేముకో. విశ్వదాభిరామ వినురవేమ. గురువునకును పుచ్చుకూరైనయ్యరు, అంటే మామూలుగా గురువు గారికి కానుకలు ఇస్తూ ఉంటారు తమ ఇళ్లల్లో. మరి ఆ రోజుల్లో గురువులకు పొలాలు అవన్నీ ఉండేవి కాదు. వాళ్ళు ఏదో చదువుకొని వచ్చి మరి ఆ గ్రామంలో ఉండేవాళ్ళకు, ఆ ఊళ్ళో ఉండేవాళ్ళకు, రాజస్థానాల్లో ఉండేవాళ్ళకు చదువులు చెప్తూ ఉంటారు. వాళ్లకు ఆ రాజస్థానంలో ఉండేటటువంటి ఆ రాజ కుటుంబీకులు కానీ, గ్రామాలలో ఉండేటటువంటి పిల్లల తల్లిదండ్రులు కానీ మరి వాళ్లకు పండేటటువంటి పంటలను కానుకలుగా ఇస్తారు. అదే చెప్తున్నాడు ఇక్కడ. గురువునకును పుచ్చుకూరైన ఈయరు, పుచ్చిపోయినటువంటి కూరగాయలను కూడా ఇవ్వరు. అరయ వేశ్యకిత్తురు అర్థమెల్లా, తాము సంపాదించినటువంటి డబ్బునంతా కూడా వేశ్యలకిస్తారు అని చెప్తున్నాడు. గురుడు వేశ్య కన్న గుణహీనుడేముకో. గురుడు విద్యాబుద్ధులు చెప్పేటటువంటి జ్ఞానప్రదాత అయినటువంటి గురుడు ఉన్నాడే, అతడు ఆ వేశ్య కంటే గుణహీనుడా, తక్కువవాడా అని ఈ పద్యంలో వేమన మరి ఆ వేశ్యలను మరి ఉద్ధరించేటటువంటి వాళ్లను, మరి గురువులను తక్కువగా చూసేటటువంటి వాళ్లను మరి పోల్చాడన్నమాట. దాని తర్వాత గ్రాసమెంతలేక కడు కష్టపడుచున్న విద్యయేల నిలుచు వెడలుగాక, పచ్చికుండ నీళ్లు పట్టిన నిలుచునా విశ్వదాభిరామ వినురవేమ. గ్రాసమెంతలేక కడు కష్టపడుచున్న విద్యయేల నిలుచు అంటున్నాడు. గ్రాసం అంటే తినేటటువంటి తిండి. గొడ్డు పరంగా మనం గ్రాసం అంటాం, గడ్డి అని. కానీ మామూలుగా గ్రాసం అంటే ఏంటంటే తినడానికి ఉపయోగపడేటటువంటి తిండికి గ్రాసం అని పేరు. గ్రాసమెంతలేక అంటే తిండికి లేకుండా కడు కష్టపడుచున్న, మిక్కిలి కష్టపడుచున్నటువంటి విద్యయేల నిలుచు, అంటే వాడిలో తినడానికి తిండి అది ఇదన్నీ ఉంటేనే వాడు చదువుకున్నటువంటి విద్య 10 కాలాల పాటు నిలుస్తుంది. వాడు దానికే గతి లేనప్పుడు వాడికి విద్యయేల నిలుచు అంటున్నాడు. అంటే విద్య వాడికి నిలవదు, నశిస్తుంది అని. వెడనుగాక ఉదాహరణ ఏమంటున్నాడు? పచ్చికుండ నీళ్లు పట్టిన నిలుచునా. కుండలు చేస్తారు మట్టితో,
ఆ పచ్చి కుండ అంటే అప్పుడే తయారైనటువంటి ఆ మట్టి అంతా కూడా పచ్చి పచ్చిగా ఉన్నటువంటి కుండ ఉంటుంది చూడండి. దాంట్లో నీళ్లు పడితే, నీళ్లు పోస్తే ఆ కుండ నిలుస్తుందా అంటున్నాడు. ఏమవుతుంది? నిలవదు, కరిగిపోతుంది అన్నమాట. మట్టి కదా, నీళ్ళలో పడితే కరిగిపోయేటటువంటి గుణం కదా అది. అది బాగా ఎండనిచ్చి దానికంటూ ఒక రూపం వచ్చిన తర్వాత అందులో నీళ్లు పోస్తే అది నిలుస్తాయి. అదేవిధంగా చదువుకున్న వానికి వాడు నిలబడ్డానికి కావలసినటువంటి ఊతమైనటువంటి తిండి వగైరా దొరికినప్పుడే అతడు నేర్చుకున్నటువంటి విద్య నిలకడగా ఉంటుంది అని చెప్పడం అన్నమాట. తరువాత మరొక పద్యం. చెరకు తీపిలేమి చెత్తనాబడునట్లు పరగ గుణములేని పండితుండు దూరు పడునుగాదె దోషమటుండగా. చెరకు తీపిలేమి చెత్తనాబడినట్లు అన్నమాట. అంటే మామూలుగా ఈ చెరకు ఉంటుంది కదా, అది తీగ లేకపోతే, ఆ చెరుకులో తీపి రసం లేకపోతే, తీయందనం లేకపోతే అది చెత్తగా పిలువబడుతుంది అని. దాంట్లో ఏముంది? చెరకు బాగా పండింది, ఏపుగా పెరిగింది అనుకున్నాం. అందులో ఏదైనా ఒక వెన్ను పుట్టితే అది తీపితనం పోయి చెత్తగా ఉంటుందన్నమాట. అలాంటిది అని చెప్పుకోవడం అన్నమాట. చెరకు తీపిలేమి చెత్తనాబడునట్లు, చెత్తగాని పిలువబడినట్లు పరగ గుణములేని పండితుండు. కూడా గొప్ప విద్యావంతుడే, పండితుడే, కానీ మంచి గుణాలు లేవు. అతడు దూరు పడునిగా అదే దోషమటుండగా. అంటే గుణములు లేకుండా ఉండడమే తప్పు, అంతేకాదు దాని వలన వానికి నింద కూడా కలుగుతుంది. బాగా చదువుకున్నవాడు విద్యావంతుడు అనుకోండి, వాడికి మంచి గుణాలు లేకపోతే వాడు గుణహీనుడు అని పిలవడమే కాకుండా వాడిని నిందిస్తారు కూడాను అని చెబుతున్నాడు అన్నమాట ఈ పద్యంలో. చదివి చదివి కొంత చదువు చదివి ఇంకా చదువు మర్మములను చదువడయ్యను విశ్వదాభిరామ వినురవేమా. అంటే చదివి ఎంతకాలం చదివినా, కొంత చదువంగా ఎన్ని చదువులు చదువుతూ ఉన్నా కూడా చదివి ఇంకా చదివి అన్నమాట. ఇంకా చదువులను అంతా చదివినా కూడా చదువు మర్మములను చదువడయ్యను. ఆ చదువులోనే మర్మం అంటే ఏంటంటే ఆత్మతత్వం అన్నమాట. మామూలుగా భగవద్గీతలో ఏమంటా అంటే విద్యలు ఎన్నో ఉన్నాయి, అధ్యాత్మ విద్యానాం అంటాడు. ఆ విద్యలలో అధ్యాత్మ విద్యను నేను అని భగవంతుడు అర్జునుడితో అంటాడనమాట. అంటే అధ్యాత్మ విద్య చాలా గొప్పది, ఎన్ని చదువులు చదివినా కూడా ఆత్మ విద్యను నేర్చుకోవాలి అని ఈ పద్యంలోని సారాంశం. తర్వాతి భాగం రేపు చూస్తాం. హరి ఓం తత్సత్.